నమస్తే, నేను రవీందర్రావు. మనం ఎస్ఏజీ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి చర్చించబోతా ఉన్నాం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్ప్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండే గ్రామ సంఘాల సహాయకులు, అదేవిధంగా గ్రామ సంఘాల పదాధికారులు, గ్రామ సంఘాల సభ్యులు, గ్రామ సంఘాలతో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూసి దీని యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ స్వయం సహాయక సంఘాల వ్యవస్థలో 4 అంచెల సంస్థలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని యొక్క పూర్తి ఉద్దేశం మళ్ళీ చెప్తే చరిత చరణం, పేదరిక నిర్మూలన అనేది ఈ యొక్క మహిళా సంఘాల ఏర్పాటు వెనకాల ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఒకటి. రెండవ ఉద్దేశం, తరతరాలుగా పితృస్వామిక వ్యవస్థ పెత్తనములో తమ ఉనికిని కోల్పోయినటువంటి మహిళా సమాజం, మహిళా మనుల యొక్క ఔన్నత్యాన్ని, శక్తి సామర్థ్యాలను పెంచి మహిళా సాధికారతను తీసుకురావాలి అనేది సర్ప్ యొక్క ఉద్దేశం. సమాజంలో పురుషులు స్త్రీలు ఇరువురు సమానులే. అన్ని రంగాలలో ఇరువురు కలిసి పనిచేసినట్టయితే కుటుంబ అభివృద్ధి, సమాజ అభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యం అని ప్రగాఢంగా విశ్వసించేది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. అందుకొరకే పేదరికము లేని సమాజాన్ని నిర్మించడం, అదేవిధంగా పేదలలో అత్యంత పేదలుగా ఉన్నటువంటి ఆ పేదరిక ప్రభావాన్ని విపరీతంగా అనుభవిస్తున్నటువంటి మహిళలను సాధికారత వైపు తీసుకురావడం అనే 2 ముఖ్య ఉద్దేశాలతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రారంభమైంది. అది 2000 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి సర్ప్ ఇప్పుడు వచ్చే నెల జూన్ 16వ తేదీ నాటికి 25వ వసంతంలోకి అడుగుపెట్టుతున్నట్టు సందర్భం, 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి సందర్భం, సిల్వర్ జూబ్లీ చేసుకున్న సందర్భంలో ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది. ఒక్కసారి కనుక చూస్తే గ్రామ సంఘాలు, గ్రామ సంఘాల సహాయకులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ సంఘాలు, గ్రామ సంఘాలు ఎలా ఉన్నాయి? ఎందుకు ఈ టాపిక్ అంటే, గ్రామ సంఘాలు అనేది అత్యంత కీలకమైనటువంటి ఈ ప్రోగ్రాంలో. సో చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా అయిపోయే వరకు చూడండి. ఇప్పటికీ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు నచ్చితే అందరూ గ్రామ సహాయకులకి, గ్రామ సంఘాల లీడర్లకి, సభ్యులకి దీన్ని షేర్ చేయండి. ఇక్కడ మనకు కనబడుతున్నది సర్ప్ సంస్థ యొక్క సంస్థాగత నిర్మాణం. సర్ప్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు స్వయం సహాయక సంఘాలు. మీ అందరికీ తెలుసు, స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామైక్య సంఘాలు, గ్రామైక్య సంఘాల ద్వారా మండల సమాఖ్యలు, మండల సమాఖ్యల ద్వారా జిల్లా సమాఖ్య అనేటువంటి 4 టైర్ స్ట్రక్చర్, 4 అంచెల స్వయం సహాయక సంఘాల వ్యవస్థ అనేది మన రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దీన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈ సంఘాలు ఎందుకు పెట్టారు అంటే, అసంఘటితంగా ఉన్నటువంటి లక్షలాది పేద కుటుంబాలు తాము తరతరాలుగా ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ తమ యొక్క వనరుల కొరత వలన, తమకున్నటువంటి అవగాహన తక్కువ వలన, తమకు ఉన్నటువంటి రకరకాల ఇబ్బందుల వలన, ఐకమత్యం లేకపోవడం వలన పేదరికం నుంచి బయటికి రావడం అనేది అసాధ్యంగా తయారైనటువంటి సందర్భంలో ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయిన సందర్భంలో పేదరికాన్ని పేదలు మాత్రమే పరిష్కరించుకోగలరు అని చెప్పి సార్క్ నివేదిక ఇచ్చిన తర్వాత పేదరికంలో ఉన్నటువంటి మహిళలను ఒక తాటిపైకి తెచ్చి వాళ్ళ ద్వారానే వాళ్ళే పేదరికాన్ని నిర్మూలించుకోవాలి. సమస్య ఎవరిదో పోరాటం వాళ్ళదే కావాలి.
పోరాడేందుకు వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నప్పుడు వెనుకాల ఉండి ప్రయత్నం చేయడం మాత్రమే ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ముందుండి పనిచేయడం కంటే ఇప్పుడు ప్రజలకు వెనుకుండి పనిచేయడం అనేటువంటి సూత్రాన్ని తీసుకొని ఈ యొక్క పేదరిక నిర్మూలన సంస్థను ప్రారంభించిన సందర్భం. ఆ సందర్భంలోనే మరి ప్రజలను ముందుకు తీసుకురావాలనుకున్నప్పుడు ప్రజలు ఏకీకృతంగా లేనప్పుడు, ముఖ్యంగా నిరుపేదలందరూ పేదలందరూ రకరకాలుగా విడిపోయి కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గం పేరు మీద, ప్రాంతం పేరు మీద రకరకాలైనటువంటి వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల, జీవనోపాధి లేకపోవడం వల్ల అస్థిరమైనటువంటి బ్రతుకుల్లో ఐకమత్యం అనేది కానరాని సందర్భంలో మరి ఈ వనరుల లేమి, అవగాహన లేమి, నిధుల లేమి, వీటన్నిటినీ జయించాలంటే వాళ్ళకున్న శక్తి తక్కువ ఉంది కాబట్టి దాన్ని కలపడం కొరకే చీమలన్నీ కలిసి పామును చంపినట్టుగా, గడ్డిపూసలన్నీ కలిసి ఏనుగును బంధించినట్టుగా, పావురాలన్నీ కలిసి వలను ఎత్తుకొని పోయినట్టుగా ఆ ఐకమత్యం అనేటువంటి సూత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబంలో ఒక్కొక్క మహిళ చొప్పున, ప్రతి కుటుంబానికి ఒక్కొక్క మహిళ చొప్పున గుర్తించి వాళ్ళందరినీ జట్టుగా తయారు చేయడమే స్వయం సహాయక సంఘం. స్వయం సహాయక సంఘం ఆ స్వయం సహాయక సంఘాల శక్తిని మరింత బలోపేతం చేయడం కొరకు ఒక్కరుగా చేయలేనిది 10 మంది, 10 మందిగా చేయలేనిది 100 మంది, 100 మందిగా చేయలేనిది 1000 మంది, 1000 మందిగా చేయలేనిది లక్షల మంది అనేటువంటి సూత్రం యొక్క ఆలంబనగా ఈ యొక్క స్వయం సహాయక సంఘాలు 10 నుంచి 15 మందితో, 200 నుంచి 300 మందితో గ్రామైక్య సంఘాలు, అదేవిధంగా 10,000 నుంచి 12,000 మందితో మండల సమాఖ్యలు, అదేవిధంగా సుమారు 1,00,000 మందితో జిల్లా సమాఖ్యలు అనేటువంటి సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. ఈ సంస్థాగత నిర్మాణం యొక్క ఉద్దేశం పేదలందరూ ఏకమై తమ యొక్క ఐక్యతతో, ఐకమత్యంతో తమకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించుకోవాలనేటువంటి ఉద్దేశం. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా 10 మంది ముందుకొచ్చి ఆదుకునేటువంటి ఒక శక్తి వాళ్ళలో కల్పించడం అనేటువంటిది ఈ యొక్క ఉద్దేశం. మరి ఈ సంస్థలు పేదరికాన్ని జయించడానికి ఒక ఆయుధాలుగా తయారైనటువంటి ఈ సంస్థలు ఎంతవరకైతే బాగా పనిచేస్తాయో అప్పుడు మాత్రమే ఉద్దేశం నెరవేరుతుంది. చెట్టును నరకాలంటే గొడ్డలి పదునుగా ఉండాల్సినటువంటి అవసరం మీ అందరికీ తెలుసు. మరి పేదరికం అనేటువంటి దానిని, తరతరాలుగా వస్తున్నటువంటి పేదరికం అనేటువంటి దాన్ని జయించాలి, కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలి, ప్రతి కుటుంబంలో చిరునవ్వులు చూడాలి, ప్రతి కుటుంబంలో ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూడాలి, వాళ్ళకు కూడా అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు రావాలి అనే ఈ సెర్పు కళ నెరవేరాలంటే ఆ సంస్థలు బాగా పనిచేయాలి. ఆ సంస్థలు బాగా పనిచేయడానికి మహిళలు, మనం అందరూ ఎంచుకున్నటువంటివి 5 సూత్రాలు, పంచసూత్రాలు అన్నాం మనం. ఈ పంచసూత్రాలే ప్రగతికి 10 మెట్లను తయారు చేసిన ఈ పంచసూత్రాలే ఈ 4 సంస్థలకు ప్రాణం పోసినవి, ఆక్సిజన్ ఇచ్చినవి. ఈ పంచసూత్రాలు సరిగ్గా అవలంబించినన్ని రోజులు ఈ సంస్థలు బ్రతికి ఉంటాయి. పంచసూత్రాల్లో ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఆ సూత్రాలు మీకు తెలియని కాదు. 1 క్రమం తప్పని సమావేశాలు, క్రమం తప్పని పొదుపులు, కొత్తగా క్రమం తప్పని అప్పులు, తీసుకున్న వాళ్ళు క్రమం తప్పకుండా తిరిగి చెల్లింపులు, అదేవిధంగా క్రమం తప్పని పుస్తక నిర్వహణ. 5 ఈ 5 సూత్రాలు ఆక్సిజన్ లాంటివి సంస్థలకి. అది ఎస్హెచ్జినా, వివోనా, మండల సమాఖ్యనా, జిల్లా సమాఖ్యనా, ఏదైనా కమ్యూనిటీ సంస్థ నడవాలంటే ఈ 5 సూత్రాలు అనేది చాలా ముఖ్యమైనవి. అవి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో తయారు చేసుకుని, అనుభవంతో తయారు చేసుకున్న ఈ సూత్రాలు దేశానికంతా ఇవ్వడం జరిగింది. ఇవాళ జాతీయ గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఎన్ఆర్ఎల్ఎం ప్రోగ్రాం కూడా ఈ పంచసూత్రాలను దేశం మొత్తం కూడా తీసుకెళ్లిన సందర్భం. అంటే దేశం మొత్తానికి ఒక ఎస్హెచ్జి మూమెంట్ను, ఆ ఎస్హెచ్జి మూమెంట్ ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని చూపించిన ఉదాహరణను అందించిన దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములే. ఈ పంచసూత్రాలు మరి ప్రస్తుతం ఎలా ఉన్నాయి? ఈ పంచసూత్రాలు పాటించినట్టయితే ఏం జరుగుతుంది? పంచసూత్రాలు కనుక పాటించినట్టయితే జరిగేటిది ఏముంది అనేది కనుక మనం ఒక్కసారి చూస్తే, ముఖ్యంగా ఎస్హెచ్జీలలో ఉన్నటువంటి మహిళలకి ఒక గుర్తింపు వస్తుంది ఈ సంస్థల ద్వారా. వాళ్ళకి ఇంతకుముందు గుర్తింపు లేదు పేద మహిళలకి. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక గుర్తింపు సంఘం పేరుతో గుర్తింపు వస్తుంది. వాళ్ళలో ఒక ఆర్థికపరమైనటువంటి అవగాహనను తీసుకురావడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే మనం
రకరకాలైన పొదుపులు, అప్పులు, వడ్డీలు, జరిమానాలు, రకరకాలైనటువంటి లింకేజీల ద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఇస్తాము. ఒకటి గుర్తింపునిస్తాము, రెండోది సంస్థ ఏమిస్తుంది అంటే వాళ్ళకి ఒక ఆర్థిక అక్షరాస్యతనిస్తుంది సంఘం. ఈ ఆర్థిక అక్షరాస్యతతో పాటు ఇంకేం జరుగుతుంది, వాళ్ళకి సమాజం పట్ల అవగాహన వస్తుంది, ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన వస్తుంది, ప్రభుత్వ అధికారుల గురించి తెలుస్తుంది, వివిధ సంస్థలు వ్యవస్థల గురించి తెలుస్తుంది, వ్యక్తుల గురించి తెలుస్తుంది. తద్వారా తాము పొందవలసినటువంటి హక్కులు ఏమిటి, హక్కుగా అందుకోవాల్సినటువంటి సౌకర్యాలు, పథకాలు ఏమిటి అనేది అర్థమైనప్పుడు వాళ్ళు ఆ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ని కూడా అవగాహనతో పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ పంచసూత్రాలు పాటించినప్పుడు. అదేవిధంగా ఇంకొక అడుగు ముందేసి అంటే రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు తెచ్చుకోవడానికి, వాళ్ళకి ఉపాధి హామీ కార్డు లేకపోతే ఉపాధి హామీ కార్డు పొందడానికి, అదేవిధంగా తాగడానికి మంచినీరు లేకపోతే మంచినీరు తెప్పించుకోవడానికి, వాళ్ళకి పీడిఎస్ కార్డు లేకపోతే అంటే రకరకాలైనటువంటి ప్రభుత్వం ద్వారా అందించేటువంటి యోగ్యత ఉన్నటువంటి పథకాలన్నిటికీ, అర్హత ఉన్న పథకాలన్నిటినీ అడిగి తెచ్చుకునేటువంటి శక్తి ఈ పంచసూత్రాలు పాటించడం వల్ల సంఘంలో ఉన్న మహిళలకు అవగాహన రూపంలో వస్తుంది. ఆ అవగాహన హక్కులను తెలియజేస్తుంది, హక్కులు పోరాటాన్ని నేర్పితే పోరాటం ఒక అప్రోచ్ని ఇస్తుంది, అప్రోచ్ ఆ పథకాలను వల్ల అందుకునేటట్టుగా చేస్తుంది. తద్వారా ఈరోజు 90% పైగా పేద కుటుంబాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ ఒక హక్కుగా పొందుతున్నాయి మన రాష్ట్రంలో. అంటే దానికి ముఖ్యమైన కారణం సంఘాలు మహిళలకు ఇచ్చినటువంటి ఒక శక్తివంతమైనటువంటి, ప్రభావవంతమైనటువంటి అవగాహన శక్తి. ఇదంతా కూడా మీటింగుల వల్ల వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లోపల వాళ్ళకి ఈ అవగాహన ఇంతటితోటే కాకుండా మరింతగా ముందుకెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికి నైపుణ్యాలు అనేది చాలా ముఖ్యమైనవి. నైపుణ్యం పెరిగినప్పుడు మాత్రమే పని ఇచ్చేవాళ్ళు దొరుకుతారు, పని పెరుగుతుంది, నీ పనికి విలువ దొరుకుతుంది. సో ఎక్కడైతే నైపుణ్యాలు ఉంటాయో అక్కడ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నైపుణ్యాలను పెంచుకునేటువంటి రకరకాల శిక్షణలు వాళ్ళ సంఘాల ద్వారా, ఫెడరేషన్ల ద్వారా పొందడం అనేది జరుగుతుంది. ఆ నైపుణ్యాలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జీవనోపాధి అనేది విస్తృతంగా పెరుగుతుంది. ఏ పని రాని వాళ్ళకి, పనులు వచ్చిన వాళ్ళకి తేడా మీకు తెలుసు. పని రాని వాడికి కేవలం వేజ్ లేబర్గానే, మట్టి పనిగానే ఉంటాడు. పని వచ్చిన వాడు ఒక మేసన్గా మారుతాడు, ఒక ప్లంబర్గా మారుతాడు, ఒక ఎలక్ట్రీషియన్గా మారుతారు, ఒక డ్రైవర్గా మారుతారు, లేకపోతే ఇంకొక ఉత్పత్తి రంగంలోకి వాళ్ళు వెళ్తారు. కాబట్టి సంఘం అనేది వాళ్ళని ఒక గుర్తింపునిస్తుంది, ఒక ఆర్థిక అక్షరాస్యతను కలుగజేస్తుంది, అదేవిధంగా ఒక ఎంటైటిల్మెంట్స్ని వాళ్ళకి అందిస్తుంది. అదేవిధంగా వాళ్ళ లోపల శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంచడం ద్వారా రకరకాలైనటువంటి జీవనోపాధులకి వాళ్ళు మేకలు, గొర్రెలు, ఆవులు, లేదంటే రకరకాల ఉత్పత్తి ప్రక్రియలకి వాళ్ళు వెళ్ళి ఇవాళ ఆహార పదార్థాలు తయారు చేయడం కావచ్చు, కాస్మెటిక్స్ తయారు చేయడం కావచ్చు, బట్టలు అమ్మడం కావచ్చు, బట్టలు తయారు చేయడం కావచ్చు, రకరకాలైనటువంటి ఉత్పత్తి ప్రక్రియలకు తీసుకెళ్తుంది. అదేవిధంగా వాళ్ళ లోపల ఒక నాయకత్వం అనేటువంటి లక్షణాన్ని తీసుకొస్తుంది. నాయకులుగా వాళ్ళే మారుతారు. వాళ్ళు నాయకులుగా మారినప్పుడు మాత్రమే వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోగలుగుతారు. ప్రతి మహిళ లోపల కూడా, ప్రతి పేద మహిళ లోపల కూడా నాయకత్వ లక్షణాలను అనేది పెంపొందించడం అనేది జరుగుతుంది. తద్వారా సమాజాన్ని అర్థం చేసుకోవడం, సమాజానికి ఫేస్ చేసేటువంటి శక్తి సంఘం ద్వారా వస్తుంది. అదేవిధంగా వివిధ ఈ అన్నిటితో పాటు రకరకాల డిపార్ట్మెంటల్ కన్వర్జెన్స్, ప్రభుత్వము మహిళా సంఘాలతో కన్వర్జ్ అయ్యే రకరకాల కార్యక్రమాలను ప్రజలందరికీ అందించడం అనేది జరుగుతుంది. దాంట్లో ప్రజలే ప్రజలకు పథకాలను అందించేటువంటి కీలకమైన బాధ్యతను సంస్థల ద్వారా వాళ్ళు తీసుకునే అవకాశం వస్తుంది. అల్టిమేట్గా వాళ్ళలో ఒక సాలిడారిటీ, అంటే ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరు అనేటువంటి నానుడి ద్వారా ఒక్క మహిళకు ఏదైనా జరిగినట్టయితే వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా స్పందించేటువంటి ఒక నెట్వర్క్ను ఈరోజు మన రాష్ట్రంలో తయారు చేసుకోవడం అనేది జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేసుకోవడం జరిగింది. దీని స్ఫూర్తితో దేశమంతా కూడా ఇవాళ కోటి సంఘాలు ఏర్పాటు చేయడానికి కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి విఓఏలారా, మీరు ప్రస్తుతం మన గ్రామైక్య సంఘాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వివో లీడర్లారా, మన వివోలు ఎలా పనిచేస్తున్నాయో ఆలోచించాల్సి ఉంది. ఇందాక నేను మాట్లాడినంత పంచసూత్రాలు బాగా పాటించినట్టయితే ఇన్ని రకాలైనటువంటి లాభాలు మన సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులకు దొరుకుతాయి. పంచసూత్రాలు పాటించినట్టయితే మరి ఈ పంచసూత్రాలను పాటించడం లోపల అంటే సంఘాలు బలోపేతం కావడం అంటే పంచసూత్రాలు పాటించాలన్నా, గ్రామైక్య సంఘాలు పంచసూత్రాలు పాటించాలన్నా ముఖ్యంగా పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఎందుకు గ్రామ సంఘం మనం మాట్లాడుతున్నాం? గ్రామాలు బాగుంటే ఆటోమేటిక్గా మండల సమాఖ్య బాగుంటుంది, మండల సమాఖ్యలు బాగుంటే జిల్లా సమాఖ్య బాగుంటుంది. కాబట్టి గ్రామైక్య సంఘం పైన దృష్టి పెట్టి మనం ఈ వీడియోలో మనం మాట్లాడతాము. ఈ పంచసూత్రాలు ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి ఫలితాలన్నిటిని ఇవ్వాలంటే పంచసూత్రాలు కారణం. మరి పంచసూత్రాలను
సరిగ్గా నిర్వర్తించడానికి మనకి కూడా 5 ముఖ్యమైనటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ 5 ఎవరిలో ముందు కనుక చూసినట్టు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. గ్రామైక్య సంఘాన్ని నడిపించే వాళ్ళు మరి పదాధికారులైనప్పటికీ కూడా వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ పదవి కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటారు. కానీ నిరంతరం 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా పని చేస్తూ భవిష్యత్తులో కూడా పనిచేయబోయేటువంటి వాళ్ళు మన గ్రామ సంఘం అసిస్టెంట్లు అంటే విఓఏలు దీనిలో కీలకమైనటువంటి బాధ్యులు గ్రామ సంఘాల పటిష్టంలో, స్వయం సహాయక సంఘాల పటిష్టంలో. రెండోది ఆ గ్రామ సంఘాలను ఎన్నుకున్నటువంటి పాలకవర్గం. కొత్తగా ఇప్పుడు ప్రతి దగ్గర కూడా కొత్త నాయకత్వం వస్తూ ఉన్నది. కొత్తగా వచ్చేటి నాయకుల్లో చాలా చదువుకున్న వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మీ గ్రామంలో ఉన్న ప్రతి సంఘం పంచసూత్రాలు పాటించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. పాటించేటట్టు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీ గ్రామైక్య సంఘాన్ని సరిగ్గా నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. 1 విఓఏ, 2 విఓ ఆఫీస్ బేరర్సు, 3 ప్రతి గ్రామైక్య సంఘంలో ఖచ్చితంగా మినిమం 3 సబ్ కమిటీలు ఉండాలన్నాం మనం. ఆ 3 సబ్ కమిటీల్లో కనీసం ఒక్కొక్క సబ్ కమిటీలో 3 చొప్పున 9 మంది ఎవరైతే ఉంటారో ఆ 9 మంది మరి మన గ్రామైక్య సంఘం లోపల సంఘాల బాగు కోసం, పంచసూత్రాల అమలు కోసం పనిచేయాల్సినటువంటి 3వ బాధ్యులు సబ్ కమిటీ మెంబర్లు. ఇక 4వ బాధ్యులు ఎస్హెచ్జి లీడర్లు. కేవలం 2-3 పని చేస్తే ఈ పని జరగదు. కేవలం ఒక్కరు చేస్తే ఈ పని జరగదు. కాబట్టి నెక్స్ట్ మనకు ప్రతి ఎస్హెచ్జికి ఉన్నటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్లకు కూడా బాధ్యత ఉంది. వాళ్ళ సంఘాలను పంచసూత్రాలు పాటించేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక 5వ వాళ్ళు ప్రతి గ్రామం లోపల కూడా ప్రతి సంఘంలో ఒక బుక్ కీపర్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ బుక్ కీపర్లు ఎవరైతే స్వయం సహాయక సంఘాలలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అంటే ఒక విఓఏ, ఆఫీస్ బేరర్లు, సబ్ కమిటీ మెంబర్లు, అదేవిధంగా ఎస్హెచ్జి లీడర్లు మరియు బుక్ కీపర్లు, ఈ 5 రకాలైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలు సక్రమంగా గ్రామ స్థాయిలో పనిచేసినంత కాలం ఇందాక నేను చెప్పినటువంటి అన్ని రకాల లాభాలు జరిగే అవకాశం ఉంది. ఈ 5 బాగా పనిచేస్తే 5 సూత్రాలైన పంచసూత్రాలు బాగా అమలులోకి ఉంటాయి. ఆ పంచసూత్రాలు అమలు కనుక జరిగినట్టయితే ఇంతటి ముందు స్టైల్లో మనం మాట్లాడుకున్నటువంటి అభివృద్ధి అంటే పేదరికం నుంచి ఉన్నటువంటి కుటుంబం ఒక అభివృద్ధి దశకు వెళ్ళేటువంటి సందర్భం అనేది కనబడుతుంది. ఇది పనిచేసినప్పుడు మాత్రమే. మరి కానీ ఎన్ని గ్రామైక్య సంఘాల్లో ఈ 5 వ్యవస్థలు లేదా వ్యక్తులు సక్రమంగా పనిచేస్తున్నారో ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. చాలా చక్కగా పనిచేస్తున్న గ్రామైక్య సంఘ బాధ్యులకి, విఓఏలకి, బుక్ కీపర్లకి, సబ్ కమిటీల మెంబర్లకి, విఓ లీడర్లకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నాను. మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ కొంత పర్సెంటేజ్ అక్కడక్కడ వెనకబడుతున్నటువంటి గ్రామైక్య సంఘాల సంబంధించి బాధ్యులను నేను మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాను, ఒక సూచన చేస్తూ ఉన్నాను. మన గ్రామైక్య సంఘంలో ఈ 5 వ్యవస్థల్లో చాలా వ్యవస్థలు పనిచేయట్లేదు. కేవలం ఒక వ్యవస్థ మీద మాత్రమే పూర్తిగా బరువు పెరుగుతుంది. ఆ బరువు ఎలా పెరుగుతుందో కనుక మనం చూస్తే ఈ విఓఏ ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా విఓఏలు మాకు పని ఒత్తిడి పెరుగుతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. సో విఓఏలు ఎన్ని రకాలైనటువంటి బాధ్యతలు ఈరోజు పోషిస్తున్నారో ఒకసారి కనుక మనం ఆలోచన కనుక చేసినట్టయితే విఓఏలు మొట్టమొదటిది వాళ్ళ గ్రామంలో ఉండబడినటువంటి స్వయం సహాయక సంఘాలన్నిటినీ మీటింగ్లు కొత్త సంఘాలు తయారు చేయడం, ఉన్న సంఘాలకు మీటింగ్లు పెట్టియడం, సంఘాల్లో కూడా పుస్తక నిర్వహణ చేయడం, సంఘాల నియమాలు పాటించేటట్టుగా చేయడం, సంఘాల రకరకాల అంటే ఎస్ఐజి ఫార్మేషన్ అండ్ ఎస్ఐజి స్ట్రెంథనింగ్ అనేది ఒక బాధ్యతను వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా సంఘాలు మీటింగులు అనేది కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సంఘాల లోపల పుస్తక నిర్వహణ సక్రమంగా జరగడం కూడా వాళ్ళ బాధ్యతే ఉంది. అదేవిధంగా ఎస్హెచ్జీల యొక్క 6 నెలలకు ఒకసారి ఆడిట్ లేదా సంవత్సరానికి ఒకసారి ఇంటర్నల్ ఆడిట్ ఆఫ్ ఎస్హెచ్జీస్ కూడా ఇన్ని బాధ్యతలు ఎస్హెచ్జీ మేనేజ్మెంట్లో భాగంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. రెండో అంశం ఫైనాన్షియల్ ఆపరేషన్స్. ఇంకో రెండో బాధ్యత కనుక మనం చూసుకున్నట్టయితే విఓఏలు చేసే అతి ముఖ్యమైనటువంటిది ఎస్హెచ్జీ లోపల పొదుపులు సక్రమంగా చేయించడం, అదేవిధంగా ఎస్హెచ్జీని బ్యాంకుతో లింక్ చేయించడం, బ్యాంకుతో అనుసంధానం చేసిన అకౌంట్ ఓపెన్ నుంచి మొదలుకున్నట్టయితే కేవైసీ సబ్మిట్ చేయడం, లీడర్ల మార్పిడి లోపల సహకరించడం, అదేవిధంగా ఆ బ్యాంకు నుంచి డాక్యుమెంటేషన్ చేయించడం, బ్యాంకులో లోన్ ఇప్పించడం, అదేవిధంగా లోన్ గ్రౌండింగ్ చేయడం, అదేవిధంగా ఆ
గ్రౌండింగ్ ప్రకారం వాయిదాలను నిర్ధారించడం, ఆ సభ్యులందరికీ వాయిదాలను అర్థం చేసేటట్టు చెప్పడం, సభ్యులందరితో ఎవ్రీ మంత్ రీపేమెంట్ ప్రాపర్గా అయ్యేటట్టుగా చూడడం, ఆ రీపేమెంట్ను బ్యాంకులో జరిగేటట్టుగా చూడడం, లేదా శ్రీనిధి నుంచి తీసుకున్నట్టయితే శ్రీనిధికి అడ్జస్ట్మెంట్ ప్రాపర్గా చేయించడం, లేదా సిఏఎఫ్ నుంచి తీసుకున్నట్టయితే సిఏఎఫ్ నుంచి ప్రాపర్గా చేయించడం, ఈ మొత్తం ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా వివోఏల పైన ఇవాళ ఒక పని, ముఖ్యమైన పనిగా కనబడతా ఉన్నది వివోలు చేసే రెండో పని. ఒకటి ఎస్హెచ్జి మేనేజ్మెంటు, రెండోది ఫైనాన్షియల్ ఆపరేషన్స్ మేనేజ్మెంటు, మూడోది యాప్స్. ఇప్పుడు మనం మరింత పారదర్శకత కోసం భారత ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తీసుకొచ్చినటువంటి అకౌంటింగ్ యాప్స్ అనేది చూసుకున్నట్టయితే ఎస్హెచ్జి యాప్ ఉంది మనకి, వివో యాప్ ఉంది మనకి, అదేవిధంగా మనకు ఈ లోకోస్లో కూడా, లోకోస్ అని భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఎన్ఆర్ఎల్ఎం పెట్టినటువంటి ఇంకొక యాప్ కూడా ఉన్నది. ఈ యాప్ల యొక్క అన్ని ఏదైతే మీటింగ్లలో జరుగుతాయో జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా యాప్ల ద్వారా మనకు మీటింగ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మొత్తం సభ్యుల ప్రొఫైల్ కావచ్చు, సంఘం ప్రొఫైల్ కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ప్రతి మీటింగ్ వారీగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా ఒక పెద్ద పని వివోఏల మీద ఈరోజు బాధ్యతగా ఉన్నది. అదేవిధంగా నాలుగో అంశము ఎంటర్ప్రైజెస్ అండ్ సోషల్ యాక్టివిటీస్. అంటే మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయటువంటి ఒక ఆలోచన తీసుకున్నది ప్రభుత్వము. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం అనేది ఒకటైతే, భారత ప్రభుత్వము లఖపతి దీది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈ సందర్భంలో లక్షాధికారి కోటీశ్వరాలుగా మహిళలను మార్చాలనుకున్నప్పుడు మరి వాళ్ళకు రకరకాలైనటువంటి జీవనోపాధి కార్యక్రమాలతో వాళ్ళని జోడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ప్రతి గ్రామంలో సంవత్సరానికి 10 మంది 15 మందిని ఎంటర్ప్రైజెస్ను ఎస్టాబ్లిష్ చేయించడము, పిఎంఎఫ్ఎంఈ కార్యక్రమం తీసుకోవడం కావచ్చు, లేదా రకరకాలైనటువంటి ఫార్మ్ లైవ్లీవుడ్స్, నాన్ ఫార్మ్ లైవ్లీవుడ్స్, లైఫ్ స్టాక్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ ఎస్విపి యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేటువంటి అంశం లోపల మనం చూస్తున్నాము. సో ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్లో వాళ్ళు మరి ప్రొఫైలింగ్ దగ్గర నుంచి మొదలుకున్నట్టయితే వ్యాపారాలు ఏం పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా తిరిగి కట్టుకోవాలి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలి, వ్యాపారం నుంచి వచ్చినట్టు ఆదాయాన్ని తిరిగి ఎలా కట్టుకోవాలి, వ్యాపారాన్ని ఎలా పెద్దగా చేసుకోవాలి, ఈ అన్ని అంశాలు ఈ వ్యాపారంలో భాగంగా వివోఏలు సభ్యులకు చెప్పాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి పాత్రను కూడా మరి వివోఏలు పోషిస్తూ ఉన్నారు. దాంతోపాటు సెకండ్ మీటింగ్ లోపల మనం కేవలం ఆర్థిక అంశాలన్నింటిని కూడా పక్కన పెట్టేసేసి మరి పౌష్టికాహారం గురించి, ఆరోగ్యం గురించి, రక్తహీనత గురించి, పిల్లల చదువుల గురించి, పిల్లల యొక్క యుక్త వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, మూఢ విశ్వాసాల గురించి, రకరకాల గర్భావస్థలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, 1000 రోజుల ప్రణాళిక గురించి, మనం 3 రంగుల ఆహారం గురించి, బాల కార్మికుల గురించి, ఇలాంటి సామాజికమైనటువంటి అంశాలు చాలా అంశాలు మనం మాట్లాడాల్సినటువంటి మాట్లాడించాల్సిన బాధ్యత, ఆ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వివోఏలే ఇవాళ తీసుకుంటా ఉన్నారు. ఇక చివరిది డేటా అండ్ ప్రోగ్రామ్ మొబిలైజేషన్. రకరకాలైనటువంటి సర్వేలు, అది ఏసీఆర్పి ద్వారా కావచ్చు, లేదా తెలంగాణ ప్రభుత్వం, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కావచ్చు, లేదా భారత ప్రభుత్వం ద్వారా కావచ్చు, వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ద్వారా చేపడుతున్నటువంటి మరి రకరకాల సర్వేలు. నేను ఒక్క సర్వే పేరు చెప్పడం బాగుండదు, కానీ రకరకాల సర్వేలకి వివోఏలు వాళ్ళ గ్రామ స్థాయిలో వాళ్ళ సేవలు అనేది వినియోగించడం ద్వారా వాళ్ళు ఎక్కువ సమయం సర్వేల మీద కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రకంగా కనుక చూసుకున్నట్టయితే ఒక వివోఏ మనకి ఎస్హెచ్జి మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ ఆపరేషన్స్, యాప్స్ మేనేజ్మెంట్ యూటిలైజేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్, సోషల్ యాక్టివిటీస్, డేటా ప్రోగ్రామ్ అండ్ మొబిలైజేషన్, అంటే రకరకాల మీటింగ్లకి మరి జనాలందరినీ కూడా ఆ మీటింగ్లకు హాజరయ్యేటట్టు చేయడం, శిక్షణలకు హాజరయ్యేటట్టు చేయడం, సిఆర్పీలు వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించేటట్టు చేయడం, అధికారులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ అందుబాటులో ఉండడం, ఇలా ప్రజాప్రతినిధులకి కూడా అందుబాటులో ఉండడం, గ్రామ పంచాయతీ కార్యక్రమాలను కూడా చూసుకోవడం, మహిళలకు ఏదైనా ఇబ్బంది వచ్చినట్టయితే స్పందించడం, ఈ మొత్తం స్లైడ్లో చూపించినట్టుగా ఒక రకంగా వివోఏలు పని భారం అనేటువంటి దాంతో సతమతం అవుతున్నామని చెప్తా ఉన్నారు. నేను చూపించినటువంటి అన్ని రకాల పనులు ఇవాళ వివోఏలు చేస్తూ ఉన్నారు. ఆ చేసే వాళ్ళల్లో మరి పనిని ఎలా విభజించుకోవాలి, పనిని ఎలా చేయాలి అనేది తెలిసిన వాళ్ళు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు, తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తానికి గ్రామ దీపికల పైన పని భారం ఎక్కువ ఉందని వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కొన్ని దగ్గర చాలా చక్కగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏంటో కూడా ఆలోచన చేద్దాం. సో ఇదంతా, ఈ పనులన్నీ కూడా వివోఏ ద్వారా ఇవన్నీ కూడా మనకు ముందుకు నడుస్తున్నటువంటి సందర్భం.
మరి ఇన్ని పనులు చేస్తున్నటువంటి వివోఏ కనుక ఆ పనులు చేయడంలో కనుక విఫలమైనట్టయితే, ఇఫ్ వివోఏ ఫెయిల్స్, ఎస్హెచ్ఈస్ విల్ బీ ఇన్ ట్రబుల్. ఈ పనులు ఏవైతే మనం ఇప్పుడు అనుకున్నాం, ఈ పనులన్నీ కనుక వివోఏ సక్రమంగా నిర్వర్తించకపోయినట్టయితే వివోఏ ఫెయిల్ అయినట్టు లెక్క. అంటే వివోఏ ఫెయిల్ అయితే వివోలో ఉన్న ఎస్హెచ్జీలు ఫెయిల్ అవుతాయి. ఆ ఎస్హెచ్జీలు కనుక వివోఏ సరిగా పనిచేయకపోతే వివో మరియు సంఘాలు వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వివోఏ అనే వ్యక్తి ఒక నాడి లాంటి వాళ్ళ గ్రామంలో, వెన్నుపూస లాంటి వాళ్ళు. మీరు వివోఏ పని చేస్తే ఎస్హెచ్జీ లోపల ఒక చైతన్యం ఉంటుంది. ఎస్హెచ్జీ మీటింగ్లో అంటే పంచసూత్రాలన్నీ ప్రాపర్గా జరగాలి, ఎస్హెచ్జీలకు ఆక్సిజన్ అందాలి అంటే వివోఏ రెగ్యులర్గా ఎస్హెచ్జీలతో అనుసంధానంలో ఉండి ఈ తనతో పాటు ఇంకా 4 వ్యవస్థలను కనుక పని చేయించినట్టయితే ఆ ఎస్హెచ్జీలు బాగా పనిచేస్తాయి. ఒకవేళ వివోఏ పని చేయడం లోపల వైఫల్యం అయితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆ సంఘాలు ఎలా ఉనికిని కోల్పోతాయో మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎవరినో కించపరచడానికో, లేదా వివోఏల పనిని శంకించడానికో, లేదా ఇంకో ఉద్దేశంతో చేసింది కాదు. మనం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, ఈ పనులన్నీ ఉన్నాయి. ఈ పనులను నేపథ్యంలో మనం పంచసూత్రాలను కనుక పక్కన పెడితే ఏం జరగబోతుందో ఒక్కసారి స్లైడ్లో చూద్దాం. మనం మొట్టమొదటిగా కనుక మనం చూసుకున్నట్టయితే ఆపరేషనల్ ఛాలెంజెస్ అంటే ముఖ్యంగా వివోఏ పని భారంతో వేరే పనులను కనుక పట్టించుకొని సంఘాల మీటింగ్ను వదిలేస్తే ఇర్రెగ్యులర్ మీటింగ్స్, సంఘాల సమావేశాలు 25 సంఘాలు లేదా 30 సంఘాలు ఒక వివోఏకు ఉంటే యావరేజ్గా 20 నుంచి 25 సంఘాలు మన రాష్ట్రంలో వివోఏకు ఉన్నాయి. మరి ఆ వివోఏ ఎస్హెచ్జీ మీటింగ్స్ కనుక హాజరు కాకపోతే మాస్టర్ లేని బడిలాగా తయారైపోయే అవకాశం ఉంటుంది. ఇర్రెగ్యులర్ మీటింగ్స్ జరగనట్టుగా జరుగుతాయి. అలా జరుగుతూ క్రమంగా అటెండెన్స్ పర్సంటేజ్ అనేది సంఘాల లోపల జరుగుతాయి. అంటే వివోఏ పర్యవేక్షణ లేకుండా సంఘాలు కనుక జరిగితే ఆ సంఘాల్లో క్రమక్రమంగా మెల్లమెల్లగా అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు. 3 నెలలకు 2 నెలలకు ముందర 1 నెలది పోయి 2 నెలలు, 2 నెలలు పోయి 3 నెలలు, 3 నెలలు పోయి 6 నెలలు, 6 నెలలు పోయి సంవత్సరం. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ బ్యాంక్ లింకేజెస్ కోసం మాత్రమే మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది. మీటింగ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, అటెండెన్స్ తగ్గిపోతుంది. రెండోది ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే మీటింగులు సక్రమంగా జరగడం అనేది ఏదో, మీటింగుల పైన వివోఏ యొక్క పర్యవేక్షణ లేదా వివో పర్యవేక్షణ, సబ్ కమిటీ పర్యవేక్షణ కొరవడిందో అప్పుడు ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అనేది జరుగుతుంది. అంటే ఆర్థిక క్రమశిక్షణను ఆ సభ్యులు కోల్పోవడం జరుగుతుంది. ఒక ఆమె కడుతుంది, ఒక ఆమె కట్టదు. ఒకరు కొన్ని విషయాలు రాయడం జరుగుతుంది, కొన్ని విషయాలు రాయడం జరగదు. ఆ మీటింగ్లో కలెక్షన్ అవుతుంది కానీ నమోదు అనేది సరిగ్గా జరగదు. అంటే ఈ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అనేది పెరగడం ద్వారా కట్టాల్సినంత కట్టకపోవడం, ఒక ఆమె ఎక్కువ కట్టడం, ఒక ఆమె తక్కువ కట్టడం, ఎవరు కట్టారు సరిగ్గా నోట్ చేసుకోకపోవడం, మీటింగ్లో లేకుండా తర్వాత పుస్తకాలు రాయడం, తద్వారా వచ్చేటువంటి గొడవల వల్ల ఆ సంఘం మెల్లగా బ్యాంకులో డిఫాల్ట్ అవుతుంది, వివో సొంత అప్పుల్లో డిఫాల్ట్ అవుతుంది, అదేవిధంగా శ్రీనిధులు కూడా డిఫాల్ట్ అవుతుంది. క్రమంగా అది డిఫాల్ట్ వైపు ఆ సంఘం అనేది వెళ్ళిపోతుంది. ఈ రెండో ప్రాబ్లం, ఒకటి మీటింగ్ల వల్ల స్టార్ట్ అయిన ప్రాబ్లం డిఫాల్ట్ వరకు ఎలా వస్తుందో చూస్తాం. అలా ఎప్పుడైతే మీటింగ్లు జరగట్లేదో, హాజరయ్యలేదో, ఆర్థికపరమైనటువంటి డిసిప్లిన్ క్రమశిక్షణ కోల్పోయిందో, ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది పోతుంది. ఆ నమ్మకం ఎప్పుడైతే పోతుందో అందులో ఉండేటువంటి కేవలం కొంతమంది వ్యక్తులు, ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే సంఘాన్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఉంది. అంటే సంఘ సభ్యుల లోపల ఐకమత్యం కొరబడినప్పుడు ఒకరిద్దరు తెలివికల్ల వాళ్ళు సంఘ నాయకులుగా ప్రకటించబడమో, తమ యొక్క తెలివిని వాడి వాళ్ళు మాత్రమే సంఘాన్ని తమ జేబులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. తమ కనుసన్నల్లోనే సంఘాన్ని నడిపించేటువంటి ఇంకొక ప్రమాదం ఉంది. అది సంఘంలో ఒక రకమైన క్రైసిస్కు దారితీస్తుంది. ఆ క్రైసిస్ ఎలా ఉంటుంది అంటే ఒకరికొకరికి గొడవలు జరగడం, లెక్కలు తేలకపోవడం, ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడంతో, లెక్కలు తేలకపోవడంతో, సంఘాల మీటింగ్లు జరగకపోవడంతో, బ్యాంకులో డిఫాల్ట్ కావడంతో, పైనుంచి ఒత్తిడితోటి అప్పుడు బయటి వ్యక్తుల యొక్క ఇంటర్ఫియరెన్స్ అందులో స్టార్ట్ అవుతుంది. అది రాజకీయ నాయకులు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉండేటువంటి రకరకాల కుల సంఘాలు, మత సంఘాలు, రకరకాలైనటువంటి బయటి శక్తులు సంఘాల లోపలికి రావడం జరుగుతుంది. తద్వారా
ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ వచ్చి మొత్తం సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. మిత్రులారా, ఇది ప్రమాదం. ఈ ప్రమాదం గురించి నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరించబోతున్నా అని చెప్పిన. అంటే మొత్తం సంస్థకి 4 అంచెల ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ వ్యవస్థకి ఆయువు పట్టైనటువంటి ఒక ఎస్హెచ్జి స్థాయిలో పంచసూత్రాలు పాటించకపోతే, ఆ పంచసూత్రాలు పాటించేటట్టుగా చూడవలసినటువంటి విఓఏ కానీ, విఓఓబి కానీ, సబ్ కమిటీలు కానీ, బుక్ కీపర్లు కానీ బాధ్యతను కనుక సరిగ్గా నిర్వర్తించకపోతే, ఇందులో మొత్తం 5గురిలో అతి కీలకమైనటువంటి విఓఏ తన రకరకాల పనుల ఒత్తిడి అంటారా, పనుల బాధ్యతను అంటారా, దేనివల్లనో ఏ కారణాల వల్లనైనా కావచ్చు, తన విధులను తాను సరిగ్గా దృష్టి పెట్టకపోయినట్టయితే ఈ రకంగా సంఘాలు డిఫాల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. మరి ఈ సంఘాలు డిఫాల్ట్ అయిపోయినప్పుడు ఏం జరగబోతున్నది? మీ గ్రామంలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలు ఎలా ఉన్నాయి? మీరు సొంతంగా రేటింగ్ ఇచ్చుకొని చూడండి. రికార్డుల్లో వేసే రేటింగ్తో సంబంధం లేదు. బాగా ఉన్న వాళ్ళకి మరోసారి చెప్తున్నా అభినందనలు. కానీ మీరు ఒక్కసారి మీరు మీకు మీరుగా అంచనా వేసుకోండి. మీ గ్రామంలోని 25 ఎస్హెచ్జీల్లో ఎన్ని ఎస్హెచ్జీలు పంచసూత్రాలు పాటిస్తూ ఉన్నాయి? మీ వివో పంచసూత్రాలను పాటిస్తూ ఉన్నదా? పాటిస్తూ ఉంటే మీరు సరైన దారిలో వెళ్తూ ఉన్నారు. పాటించకుండా ఉన్నట్టయితే ఎక్కడొక దగ్గర క్యాన్సర్ల ప్రమాదం అనేది పొంచి ఉన్నది. క్రమంగా ఎస్హెచ్జీలను క్రైసిస్లోకి తీసుకుపోతుంది. ఆ ఎస్హెచ్జీలు క్రైసిస్లోకి వచ్చినప్పుడు వివోలో అటెండెన్స్ తగ్గుతుంది. వివోలో అటెండెన్స్ తగ్గువైనప్పుడు వివోలో పైన పెద్దగా శ్రద్ధ ఉండదు. వివో పైన నమ్మకం పోతుంది. వివో పైన నమ్మకం పోయినప్పుడు వివో మీటింగ్లకు సభ్యుల హాజరు శాతం తగ్గిపోతుంది. సో క్రమక్రమంగా వివో అనేది డిజింటిగ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. వివో మీటింగ్లో హాజరు తగ్గుతుంది అంటే వివో పైన సభ్యుల యొక్క నమ్మకం సన్నగిల్లుతున్నది. వివో పైన నమ్మకం సన్నగిల్లుతున్నది అంటే ఎస్హెచ్జీలు పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు. ఎస్హెచ్జీలు పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు అంటే పంచసూత్రాలను ప్రమోట్ చేయాల్సినటువంటి వ్యవస్థ ఎక్కడో ఒక దగ్గర దానిపైన దృష్టి పెట్టడం లేదు. ఈ కారణాలన్నిటి ద్వారా మనం ముందర చెప్పుకున్నటువంటి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉంది. ముందుగా అతి ముఖ్యంగా ప్రభావం ఎవరిపైన పడబోతుంది? గ్రామ సంఘాల మీద పడబోతుంది. గ్రామ సంఘాలతో పనిచేయబోతున్నటువంటి విఓఏల మీద పడబోతున్నది. అంటే సంఘాల పనితీరే నీ గ్రామ సంఘం యొక్క పటిష్టతకు శ్రీరామ రక్ష. కాబట్టి నీ ఇటుకలు బలంగా ఉంటే గోడ బలంగా ఉంటుంది. నీ సంఘాలు బలంగా ఉన్నాయా ఒక్కసారి చూసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మీ ఎస్హెచ్జీలు ఎలా ఉన్నాయో చాలామంది విఓఏలు చాలా సందర్భంలో చెప్తున్నటువంటి మాట, వాళ్ళ రకరకాలైనటువంటి కోరికలు కోరుతున్న సందర్భం. కోరికలు కోరడం మనిషి లక్షణం. ముఖ్యమైనటువంటి కోరికలు వాళ్ళు ఏమిటి అంటే, మా గౌరవ వేతనం పెరగాలి, 1, పని భారం తగ్గాలి, 2, 3 ఉద్యోగ భద్రత కావాలి. ఇవి 3 మాత్రమే నేను చెప్పాను. దాదాపు 20 పైగా విఓఏలో డిమాండ్స్ ఉన్నాయి. 1 గౌరవ వేతనం పెరగాలి, 2 పని భారం తగ్గాలి, 3 ఉద్యోగ భద్రత కావాలి. ఇది ఎవరు చేయాలి మరి? సమాధానం అందరూ ప్రభుత్వం వైపు చూడాల్సినటువంటి సందర్భం. ప్రభుత్వం కోరుతున్నారు, ప్రభుత్వం దీనికి చేయాల్సిన అవసరం ఓకే. కానీ పై వాటిలో వివో కానీ విఓఏలు కానీ ఏమైనా తమకు తాము చేసుకోగలరా అనేది నా ప్రశ్న. మీరు అడగడంలో తప్పు లేదు. మీకు ప్రభుత్వం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇస్తే మేము కూడా సంతోషపడతాం. మీకు మంచి జరగాలనే మొత్తం సెర్ప్ కుటుంబం కోరుకుంటా ఉన్నది, మహిళలు కూడా కోరుకుంటా ఉన్నారు. కానీ మన చేతుల్లో ఏముంది? ఇవన్నీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో అప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మరి మన వైపు మన చేతిలో ఏమన్నా ఉందా? మనం ఏమైనా దీంట్లో చేసుకోగలుగుతామా అంటే మొదటి ప్రశ్న, పని భారాన్ని తగ్గించుకోవడం మనం తగ్గించుకోగలుగుతామా? ఎప్పుడైనా ఆలోచించామా? పనిని మనం ఎలా తగ్గించుకోగలుగుతాం? ఎవరి సహకారాన్ని మనం తీసుకోగలుగుతాం? 1 పని భారాన్ని ఎలా తగ్గించుకోవాలి? దాని అర్థం పని జరగకుండా పోవడం కాదు, పని భారాన్ని ఎలా తగ్గించుకోవాలి 1. 2, గౌరవ వేతనం పెరగాలి. గౌరవ వేతనం ప్రభుత్వం పెంచినప్పుడు పెరుగుతుంది ఓకే. కానీ మనం గ్రామైక్య సంఘంలో
ద్వారా ఏమైనా కష్టపడి పనిచేస్తే మనం పెంచుకునే అవకాశం ఉందా? మన గ్రామైక్య సంఘం మనకి గౌరవ వేతనం పెంచే అవకాశం ఉందా? ఉద్యోగ భద్రత మూడోది. మనం సరిగ్గా పనిచేసినంత కాలం మనల్ని గ్రామైక్య సంఘం తీసివేసే అవకాశం ఉందా? సరిగ్గా పనిచేసే వ్యక్తిని ఎవరైనా సంస్థ వదులుకుంటుందా? ఆ సంస్థనే ప్రమాదంలో ఉంటే, బహుశా సంస్థనే ప్రమాదంలో ఉంటే, నేనే మునిగిపోతుంటే నేను ఇంకొకరిని కాపాడలేను. కానీ సంస్థ ఆర్థికంగా పటిష్టంగా ఉంటే, సంస్థ ఆరోగ్యంగా ఉంటే, సంస్థ సేవలు 10 మందికి పుష్కలంగా అందుతూ ఉంటే, ఆ సంస్థకు వెన్నుపూసలాగా పనిచేసే వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తుందా? అంటే అభద్రతా భావానికి ఏదైనా సంస్థ చేస్తుందా? మహిళలు అంతటి తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారా? ఇది ఉద్యోగ భద్రతకు సంబంధించి. అంటే మనం సరిగ్గా పనిచేస్తే, వివోఏ సరిగ్గా పనిచేస్తే, తలలో నాలుకలాగా మెదిలితే, వివోను కాపాడుకుంటూ పోతే, ఎస్హెచ్జీలను కాపాడుకుంటూ పోతే, వివోల ఉద్యోగాలకు భద్రత వివోలు తీసుకోవా? నా ప్రశ్న. మనం ఆర్థికంగా గ్రామ సంఘాన్ని, ఎస్హెచ్జీలను పటిష్టం చేసినట్టయితే వివోలు మన గౌరవ వేతనాన్ని గురించి ఆలోచన చేయలేవా? మన పైన ఉన్నటువంటి పని భారాన్ని మనం 100 మంది మహిళలు ఉన్నప్పుడు, చదువుకున్న వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతున్నప్పుడు, నేను చెప్పిన 5 వ్యవస్థలను సరిగ్గా వాడితే మన పని భారాన్ని తగ్గించుకోలేవా? మరి దీనికి ఇది జరుగుతుందా జరగదా అనే దానికి ఉదాహరణ మీకు తెలియాలంటే మనం తప్పకుండా ప్రియదర్శిని గ్రామైక్య సంఘం నాగుర్లపల్లి అని నరసంపేట మండలం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామైక్య సంఘం యొక్క కేస్ స్టడీని మనం తెలుసుకోవాలి. మొత్తం మనం మాట్లాడుకున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం బహుశా మీకు నాగుర్లపల్లి గ్రామైక్య సంఘం యొక్క విజయ గాథ వింటే, చూస్తే మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మనం నెక్స్ట్ వీడియోలో నాగుర్లపల్లి విజయగాథను విందాం. దాంట్లో మనం వేసుకున్న 3 ముఖ్యమైన ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయా లేదా ఆలోచన చేద్దాం. మిత్రులందరూ దీన్ని ఒక పాజిటివ్గా తీసుకొని ఆలోచించాలి. మన చేతిలో ఉన్న దాని గురించి ముందు ఆలోచిద్దాం అనే ఒక ఆలోచనతో చేసింది ఇది. దీన్ని తప్పుడు అర్థంగా మీరు తీసుకోరని చెప్తూ, మీకెప్పుడు సంఘీభావంగా మేము ఉంటాం. సంస్థలను పటిష్టం చేయాలనే ఒక ఉద్దేశం, సంస్థలతో పాటు వ్యక్తులు కూడా ఎదగాలనేటువంటి ఒక సదభిప్రాయంతో చేసిన ఈ వీడియోని మీరు అందరూ ఆదరిస్తారని, మనం బయటికి చూడే బదులు ఒకసారి లోపలి వైపు చూసుకుంటే మరింత పటిష్టత అనేది మన సంఘాలు తయారైతాయి అనే ఒక ఆలోచనతో చేసినట్టు ఈ వీడియో. నేను చెప్పినట్టుగా అంతటా వీక్ ఉన్నాయనేది నా ఉద్దేశం కాదు. చాలా బాగా జరుగుతుంది అని అక్కడక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలే మనకు పెద్దగా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చిన్న చిన్న విషయాలను కూడా మనం కలిసి ఆలోచన చేసుకొని పూరించుకుంటే ప్రజలకు, సంస్థలకి మరింత సేవ చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా మీరు కూడా చక్కగా సంతోషంతో పనిచేసేటువంటి పరిస్థితిని కల్పించడం కొరకే చేశాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రశ్నలకు జవాబులు వెతుకుందాం. ప్రియదర్శిని గ్రామైక్య సంఘం విజయగాథ. థ్యాంక్ యూ.